హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టెక్న్యూస్ ఎపిసోడ్ 400కి అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఈ రోజుతో మనం 400 టెక్ న్యూస్ అయితే కంప్లీట్ చేసుకోబోతున్నాం. టెక్ న్యూస్ స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, ఇన్ని రోజులు మన టెక్ న్యూస్ జర్నీ వీడియోని అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టైం నేను టెక్ న్యూస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఫస్ట్ టైం నేను చేస్తున్నాను కాబట్టి. ఓకే, ఫస్ట్ న్యూస్ వచ్చి హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 50కి అందరికీ స్వాగతం అండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 100కి అందరికీ స్వాగతం అండి. టెక్ న్యూస్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు మా అమ్మని అయితే మీకు పరిచయం చేస్తానండి. మా అమ్మ పేరు వచ్చి పుష్ప అండి. మా అమ్మకు తెలుగు భాష రాదండి, అందుకే మాట్లాడలేదు. నేనే చెప్తాను మా అమ్మ గురించి. నేను ఏ పని స్టార్ట్ చేసినా మా అమ్మ ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటుందండి. ముందుగా మనం ఏ పని స్టార్ట్ చేసినా ఇంట్లో నుంచి ఫస్ట్ మనకు సపోర్ట్ దొరికేది అమ్మ నుంచేనండి. అందుకే నేనైతే అమ్మకైతే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అమ్మ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే, ఏం చేసినా తక్కువేనండి. అమ్మ రుణం అయితే మనం ఎప్పుడు తీర్చుకోలేము. ఎప్పుడు పిల్లల్ని సపోర్ట్ చేసేది ఇంట్లో ఒకరండి, అది అమ్మ మాత్రమేనండి. నా యూట్యూబ్ ఛానల్ గురించి అయితే మా అమ్మ ఎప్పుడు అడుగుతూ ఉంటుంది, నాన్న ఏం చేస్తున్నావు, ఏం స్క్రిప్ట్ ఏమైనా రాసుకుంటున్నావా, వీడియో ఏమైనా స్పెషల్గా ఏమైనా చేయని అయితే ప్రతి విషయం అయితే మా అమ్మ నన్ను అయితే అడుగుతూ ఉంటుంది. ఏదైనా వేరే పనిలో ఉన్నా కూడా త్వరగా ముగించుకొని అయితే స్క్రిప్ట్ రాసుకొని వీడియో అయితే చేయి, తొందరగా పోస్ట్ చేయని అయితే మా అమ్మ ఇప్పుడు నన్ను అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుందండి. అమ్మ మనకు ఎంతో చేస్తుందండి. అమ్మకు మనం ఏం చేసినా తక్కువేనండి. అమ్మ రుణం మనం ఎప్పుడూ తీర్చుకోలేమండి. అందుకే ఇలా పిల్లలకి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికైతే నా నుంచి అయితే పాదాభివందనం అండి. మీ సపోర్ట్ లేకపోతే ఏ పిల్లవాడు ఏమీ చేయలేడండి. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ మదర్. థ్యాంక్ యూ సో మచ్. టెక్ న్యూస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ నుంచి అండి. రియల్మీ UI 3.0ని మనకు అక్టోబర్లో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పటికే మనం రియల్మీ UI 2.0 అప్డేట్ని అయితే చూసాం. చాలా మంచి ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. రియల్మీ UI 3.0లో కూడా మనకు మంచి ఫీచర్స్ అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. చూద్దాం మీ రియల్మీ UI 3.0 ఎలా ఉంటుందో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి అండి. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్స్ కోసం వీళ్ళు 4000 మంది ఎంప్లాయీస్ అయితే తీసుకుంటున్నారు. ఈ జాబ్ ని మీరు ఫుల్ టైమ్ గా కానీ పార్ట్ టైమ్ గా కానీ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇందులో మనకు 3 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. డెలివరీ పర్సన్ ఒకటి, టెక్నీషియన్ ఒకటి, సర్వీస్ పార్ట్నర్ ఒకటి. ఈ జాబ్స్ కోసం వీళ్ళు కొత్త యాప్ని అయితే తీసుకొచ్చారు, ఫ్లిప్కార్ట్ ఎక్స్ట్రా అని. ఈ యాప్లో మీరు మీ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ నుంచి అండి. సామ్సంగ్ గెలాక్సీ M42 5G మొబైల్ని మనకి ఈ మంత్ 29న లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే తెలుస్తున్నాయి. ఈ ఫోన్ డిస్ప్లే చూసుకుంటే మనకు ఫుల్ HD+ డిస్ప్లే అయితే ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్తో కూడా ఉంది. ఈ ఫోన్లో కెమెరా విషయానికి వస్తే మనకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మనకు 64 మెగాపిక్సెల్ కెమెరాతో రాబోతోంది. ఈ ఫోన్ మనకు 12 5G బ్యాండ్ సపోర్ట్తో ఉంది. అలాగే మనకు 5000 mAh బ్యాటరీని అయితే కలిగి ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వివో నుంచి అండి. వివో X70 సిరీస్ ఫోన్స్ ని త్వరలోనే తీసుకొస్తున్నామని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఈ సిరీస్ లో మనకు 3 ఫోన్స్ అయితే రాబోతున్నాయి. X70 ఒకటి, X70 Pro ఒకటి, X70 Pro Plus ఒకటి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ నుంచి అండి. రియల్మీ నార్జో 50A మొబైల్ సంబంధించిన కొన్ని ఇమేజెస్ అయితే బయటకు వచ్చాయి. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ ని చూసుకుంటే మనకు కెమెరా మాడ్యూల్ అయితే కలిపేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ నుంచి అండి. రెడ్మీ 9 యాక్టివ్ పేరుతో మనకు రేపు ఒక ఫోన్ అయితే సేల్ కి అయితే తీసుకొస్తున్నారు. రెడ్మీ 9 మొబైల్ ని వీళ్ళు ర్యామ్ ఎక్స్పాన్షన్ ఫీచర్ తో అయితే తీసుకొస్తున్నట్లయితే తెలుస్తోంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పోకో నుంచి అండి. పోకో ఈ నెల 30వ తారీఖున ఒక ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నామని అయితే వీళ్ళు అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేశారు. చూద్దాం పోకో X4 మొబైల్ వస్తుందో లేదా పోకో M సిరీస్ లో ఇంకో ఫోన్ ని తీసుకొస్తారో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డీజో నుంచి అండి. డీజో ఈ రోజు బడ్స్ జెడ్ ని అయితే లాంచ్ చేసింది. ఇందులో చూసుకుంటే మనకు 10mm డ్రైవర్స్ అయితే ఉన్నాయి. 3.7 grams అల్ట్రా లైట్ వెయిట్ తో కూడా ఉన్నాయి. వీటి ప్రైస్ చూసుకుంటే మనకు 1299 రూపీస్ కి అయితే లాంచ్ చేశారు. ఇది లాంచ్ ప్రైస్ మాత్రమే. ఫ్యూచర్ లో ప్రైస్ ని కూడా పెంచొచ్చు. వీటిని మనకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో అయితే తీసుకొస్తున్నారు. ఇవి ఫ్రెండ్స్ ఇప్పటివరకు టెక్ న్యూస్. ఈ రోజుతో మనం 400 టెక్ న్యూస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మన ఛానల్కి విషెస్ చెప్తూ కొంతమంది వీడియోస్ని అయితే పంపించారు. ఆ వీడియోస్ని అయితే ఇప్పుడు చూడండి. హలో మిస్టర్ నరహరి గారు, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ 400 టెక్ న్యూస్ని అయితే కంప్లీట్ చేశారు. మీరు మరెన్నో ఇలాంటి టెక్ న్యూస్ వీడియోస్ అన్నింటికి కూడా మా ముందుకు తీసుకొస్తారని అయితే మేము కోరుకుంటున్నాం. అండ్ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు, మీరు వీడియోస్ చేస్తున్న ప్రతిసారి వీడియోస్కి లైక్స్ కానీ వ్యూస్ కానీ ఎటువంటివి ఏవి రాకపోయినా సరే మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వకుండా మా కోసం వీడియోస్ అనేవి అయితే అప్లోడ్ చేసేవారు. అండ్ ఫ్యూచర్లో మీ వీడియోస్ అన్నిటికీ కూడా ఒక మంచి రీచ్ రావాలి, మంచి సబ్స్క్రైబర్స్, లైక్స్, వ్యూస్ అన్నీ రావాలని అయితే మా తరపు నుంచి అయితే మేము కోరుకుంటున్నాం. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ నరహరి గారు. హాయ్ నరహరి అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ కంప్లీటింగ్ 400th టెక్ ఎపిసోడ్. యూట్యూబ్లో టెక్ కంటెంట్కి చాలా తక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయి. అలాంటిది
ఇంకా మన తెలుగులో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అలాంటి టెక్ కేటగిరీని మీరు ఎంచుకొని 2 సంవత్సరాలుగా ఎలాంటి రెవెన్యూ కూడా లేకుండా మీరు రన్ చేస్తానంటే చాలా గ్రేట్. పైగా చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్లే టెక్ న్యూస్లు చేస్తూ ఆపేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది మీరు 400 ఎపిసోడ్లు చేయడం అంటే మామూలు విషయం కాదు. మీరు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఫ్యూచర్లో కూడా చేస్తారని ఆశిస్తున్నాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరహరి ఛానల్. ఏంటి నేను నరహరి ఛానల్లో కనిపిస్తాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈ రోజుతో తమ్ముడు 400 టెక్ న్యూస్ అయితే కంప్లీట్ చేశాడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తమ్ముడికి కంగ్రాట్స్ చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి చిన్న వీడియో అంటే షార్ట్గానే తీస్తాడు. ప్రతి వీడియో కూడా 3-4 మినిట్స్లో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇస్తున్నారండి. సో తమ్ముడికి అయితే ఈ సందర్భంగా కంగ్రాట్స్ చెప్తున్నాను. అట్లాగే మీకు ఎవరికైనా టెక్ న్యూస్కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే తమ్ముడి ఛానల్ అయితే విజిట్ చేయండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ బ్రదర్. అట్లాగే ఇంకా నువ్వు వ్లాగ్స్ స్టార్ట్ చేస్తున్నావు అని తెలిసింది. సో ఈ వ్లాగ్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని, ఇంకా నువ్వు చాలామంది సబ్స్క్రైబర్స్ని అట్లాగే మంచి వ్యూస్ తెచ్చుకొని యూట్యూబ్లో ఒక మంచి స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నా బ్లెస్సింగ్స్, మా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటాయి తమ్ముడు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. First of all, congratulations bro for completing 400 tech news. థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్. ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వన్ అండ్ ఓన్లీ టెక్ న్యూస్ ఛానల్ మీది. సో మీకు ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. జనరల్గా మనం చూస్తూ ఉంటాం, చాలా పెద్ద పెద్ద టెక్ న్యూస్ ఛానల్స్ అన్నీ ఒకే డిజైన్ ఒకే వేలో ఒక్కటే ప్యాటర్న్ ఫాలో అవుతూ డైరెక్ట్ టెక్ న్యూస్ చెప్తూ ఉంటారు. బట్ మీరు మాత్రం మీరు చేసే ప్రతి వీడియోలో చెప్పే ప్రతి కంటెంట్లో ఏదో ఒక కొత్తదనం జనాలకి, మనకి తెలిసింది జనాలకి తెలియజెప్పాలి అని మీరు చాలా తపన పడుతూ ఉంటారు. మీరు ఇలాగే కొనసాగాలి, మీ డ్రీమ్స్ అన్నీ పూర్తిగా ఫీల్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ సలహాలు సందేహాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్ నరహరి సైనింగ్ ఆఫ్.